హాయ్ గైస్. ఈ మధ్య బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చాలా ఎక్కువైపోయినాయి. అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కూడా వీటిని బాగా ప్రమోట్ చేస్తున్నారు. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వీళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసి కొన్ని లక్షల్లో సంపాదిస్తున్నారు. సో వీటి వల్ల నష్టపోయేది ఎవరంటే మనం. ఈ బెట్టింగ్ యాప్స్ వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల మనం వాటిని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో డబ్బులు డిపాజిట్ చేసి పోగొట్టుకొని చాలా ఇబ్బందులు పడుతున్నది ఎవరంటే యూత్. మెయిన్ యూత్ వీటికి అట్రాక్ట్ అవుతున్నారు. అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ జీవితాలే నాశనం చేసుకుంటున్నారు. ఎందుకు అంటే ఒక బెట్టింగ్ యాప్ ఒక హర్ష సాయి లాంటి ప్రమోట్ చేశాడు. ఎందుకంటే అసలు పెద్ద ఛానల్, దగ్గర దగ్గర 10 మిలియన్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అతను అలాంటి బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయటం వల్ల వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఆ బెట్టింగ్ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో మనీ పెట్టి గేమ్ అయితే ఆడతారు. ఆ గేమ్ ఆడటం వల్ల వీళ్ళ డబ్బులు పోవచ్చు, రావచ్చు. వస్తే ఎంత వస్తాయి? మహా అయితే 100 రూపాయలు వచ్చాయనుకోండి, అక్కడ 1000 రూపాయలు పోతాయి. ఒకవేళ వీడు 100 రూపాయలతో స్టార్ట్ చేశాడు, స్టార్ట్ చేసినప్పుడు అక్కడితో ఆగడు. ఈ 100 రూపాయలు పోయాయి అనుకోండి, ఇంకో 200 పెడతాడు. ఎలాగైనా ఆ 100 రూపాయలు మళ్ళీ తెచ్చుకోవాలి. ఒకవేళ ఆ 100 వెనక్కి వచ్చాయనుకో, మళ్ళీ వీడు ఏం చేస్తాడు? ఆశ పెరుగుతుంది. ఆ డబ్బులు వస్తున్నాయి కదా, మనం ఆడదాం మంచిగా అని దాంట్లో ఒక 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తాడు. ఆ ఇన్వెస్ట్ చేసి ఆ 1000 రూపాయలు పోగొట్టుకుంటాడు. ఆ 1000 రూపాయలు పోగొట్టుకొని ఇంకా ఎలా అయినా సంపాదించాలి, పోగొట్టుని తెచ్చుకోవాలి అని చెప్పి అనుకొని ఇంకా ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. అలా చేసి చేసి చివరికి అప్పులైపోయి సూసైడ్ దాకా వెళ్ళే ప్రమాదాలు కూడా చాలా జరిగినాయి. ఇలాంటి వాళ్ళు కూడా, చనిపోయిన వాళ్ళు కూడా, ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల చనిపోయిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు. సో వీళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ అందరూ బెట్టింగ్ యాప్స్ని బాగా ప్రమోట్ చేసి యూత్ని అట్రాక్ట్ చేసి వాళ్ళు అలా లక్షల్లో సంపాదిస్తున్నారు. హర్ష సాయి గారు అయితే మాత్రం ఇది మెయిన్. ప్రతి వీడియోలో అతను బెట్టింగ్ యాప్ ప్రమోట్ అయితే ఉంటుంది. ఆ ప్రమోషన్ చేసినప్పుడు అతనికి కొన్ని లక్షలు ఇస్తారు. ఎందుకంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నారు అతనికి. అతననే కాదు, ఇంకా ఉన్నారు. శివజ్యోతి గారు కావచ్చు, శివజ్యోతి తెలిసిందే, శివక్క అని అంటారు కదా, శివజ్యోతి గారు, ఆమె కూడా ప్రమోట్ చేస్తుంది. కొన్ని క్రీమ్స్ అని అవన్నీ, కొన్ని పిచ్చి పిచ్చి క్రీమ్స్ అని ప్రమోట్ చేస్తుంటది. నేను పూసుకున్నాను, నాకు తెల్లగొచ్చాను, నేను నల్లగొచ్చాను అని చెప్పి ఇలాంటివి కూడా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఇంకా వీళ్ళు ఇంకా ఉన్నారు. విఆర్ రాజా టెక్ తెలుగు అని ఉంటుంది, విఆర్ రాజా ఛానల్ ఉంటుంది. అతను సాయి నితిన్ టెక్ అని, సాయి నితిన్ టెక్ అయితే మ్యాక్సిమం అతను బెట్టింగ్ యాప్సే. అతని వీడియోస్ చూడండి, మొత్తం బెట్టింగ్ యాప్స్ రిలేటెడే ఉంటాయి. ఈ 25,000 నేను సంపాదిస్తున్నాను, ఇదిగో చూడండి లైవ్గా నేను విత్డ్రా చేస్తున్నాను, ఇలాంటివన్నీ అతను చూపిస్తూ ఉంటాడు. సో ఇలాంటివి వీళ్ళు ప్రమోట్ చేయడం వల్ల యూత్ అట్రాక్ట్ అయిపోయి చాలా నష్టపోతున్నారు. లక్షల్లో పోగొట్టుకొని కొన్ని అప్పులు పాలైపోయి సూసైడ్ దాకా వెళ్తున్నారు. ఇంత ఘోరంగా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్, మిలియన్స్లో ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళు ఇలా చెప్పడం వల్ల వీళ్ళు ఏం చేస్తారు? అట్రాక్ట్ అయిపోతున్నారు. డబ్బులు వస్తాయేమో అని చెప్పేసి అట్రాక్ట్ అయిపోయి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులని పోగొట్టుకుంటున్నారు. సో దీనివల్ల అంటే ఈ మధ్య బాగా యూట్యూబ్లో ఎక్కువ అయిపోయింది కదా, వీళ్ళ గురించి మొత్తం బయట పెడుతున్నారు అందరూ. మనం ఇలాంటి వాళ్ళకి అసలు సపోర్ట్ చేయకూడదు. బెట్టింగ్ యాప్స్ అనేది సపోర్ట్ చేయకూడదు. ఇది ఇల్లీగల్. ఒకవేళ లీగల్ ఉన్నాయి, ఓకే, డ్రీమ్ లెవెల్ లాంటిది లీగల్, మన స్టేట్లో లేదు, పక్క స్టేట్లలో ఉన్నాయి. డ్రీమ్ లెవెల్ కానీ అంటే గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే అది మనం చేయొచ్చా అంటే అది కూడా ప్రమాదమే. జూదం ఎక్కడైనా ప్రమాదమే. జూదం లాంటిదే, అది ఎక్కడైనా ప్రమాదమే. సో గవర్నమెంట్ లీగల్ అయినా, అది ఇల్లీగల్ అయినా సరే, బెట్టింగ్ అనేది చాలా ప్రమాదం. డబ్బులు వస్తాయి, ఒకసారిగా వస్తాయి, ఒకసారిగా పోతాయి. దానివల్ల లాభపడ్డోళ్ళు చాలా చాలా రేర్ అనమాట. దానివల్ల పోగొట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళు ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించి వీళ్ళ ఉసురు పోసుకొని వాళ్ళు సంపాదిస్తున్నారు. ఇది మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి అంటే వీళ్ళు ఎలా అనుకుంటారంటే, పక్కనోడు పోతే పోని, మనం బాగుపడాలి. ఇప్పుడు హర్ష సాయి ఉన్నారు, ఆయనకి జనాలు హెల్ప్ చేస్తున్నట్టు ఒక వీడియో తీసి పెద్దగా పెడతాడు. దాంట్లో ఆ సూట్ కేసులోంచి డబ్బులు తీస్తాడు. ఒక 100 రూపాయల నోట్లకు అట్లా ఉంటాయి, అది ఒక 10 లక్ష రూపాయలు ఉంటుంది, అది ఇస్తాడు. కానీ ఆ వీడియోకి అతనికి ఎంత డబ్బులు వస్తున్నాయి? ఆ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత డబ్బులు వస్తున్నాయి? ఇలాంటివి ఉంటాయి.
అంటే వీళ్ళు ఫ్రీ పబ్లిసిటీ అన్నమాట. మంచిగా వీడియో చేస్తున్నారు, హెల్ప్ చేస్తున్నట్టు ఒకటి పెద్దగా వాయిస్ ఓవర్ ఇచ్చి దానికి వీడియో తీసి చాలా హెల్ప్ చేస్తున్నట్టు పెట్టేస్తారు. హెల్ప్ చేస్తున్నారు, చేయండి, తప్పులేదు. కానీ ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించి ఇలాంటి హెల్ప్ చేయడం వల్ల యూజ్ లేదు. హెల్ప్ చేసిన వాళ్ళు బాగుపడితే ఓకే, చేయండి, తప్పులేదు, మీకు వచ్చే డబ్బులలో చేయండి. కానీ బెట్టింగ్ యాప్స్ మాత్రం ప్రమోట్ చేయకూడదు. వీళ్ళు మంచి మంచి కంటెంట్ ఇస్తారు. కంటెంట్ ఇవ్వడం వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళని ఆ, ఆ, అడిగేసి, అంటే వాళ్ళని రీచ్ అయ్యి ఈ యాప్ని మాకు ప్రమోట్ చేయండి అని కొన్ని లక్షల్లో డబ్బులు ఇస్తారు వీళ్ళకి. ఆ బెట్టింగ్ యాప్స్ వాళ్ళకి వీళ్ళందరూ యూత్ అంతా అట్రాక్ట్ అయిపోయి వాటికి డౌన్లోడ్ చేసుకోవడం, బెట్టింగ్ ఆడటం. అంటే 1000 రూపాయలతో ఒకరు ఆగడు కదా. 1000 రూపాయలతో ఆగారంటే సూపర్, ఓకే, వదిలేసేయండి. 1000 రూపాయలు ఈరోజు పెట్టాను, అది పోయింది, వదిలేసేయాలి. కానీ అక్కడితో ఆగరు కదా, ఇంకా వెళ్ళిపోతారు, ఇంకా పెడతారు ఇన్వెస్ట్మెంట్. సో అలా పెట్టడం వల్ల ఎంత నష్టపోతున్నారంటే రియల్లీ చాలా మంది ఉన్నారు. చాలా మంది సూసైడ్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంతెందుకు, మా ఫ్రెండ్స్లోనే ఇలా డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇలా బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. సో ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయకూడదు. ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్కి చెప్పండి, వాళ్ళ కామెంట్ సెక్షన్లోనే ఎట్లయినా చెప్పండి, ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయొద్దు. ఒకవేళ వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారంటే ఆ వీడియోస్ చూడొద్దు అసలు. అలా చూడకుండా ఉంటే ఆ బెట్టింగ్ యాప్స్ కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళాం. ఒకవేళ వెళ్ళినా వీళ్ళు అసలు ఆ బెట్టింగ్ యాప్స్ అనేది ప్రమోట్ చేయకూడదు. ఇది ఇల్లీగల్ గేమ్స్ కూడా వీళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. సో ఇది అండి, ఇలాంటి వాటి వల్ల యూత్ చాలా నష్టపోతున్నారు. యూత్ అనే కాదు, ఒక 16 years ఏజ్ కాంచి పిల్లలు అసలు డబ్బులు చాలా నష్టపోతున్నారు. ఇదే అండి, ఈ వీడియో అయితే మాత్రం ఈ బెట్టింగ్ యాప్స్ మాత్రం మీరైతే అస్సలు ఎంకరేజ్ చేయొద్దు. సో వీటి జోలికి కూడా ఎవరు కూడా వెళ్ళొద్దు. ఇదైతే ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. సో థ్యాంక్ యూ.